గోధుమ పిండితో బేతాళుడిని ఆహ్వానించే ప్రతిమను తయారు చేసుకోవాలి. దానికి ఎర్రటి రక్తపు పూలు చల్లి మరణాన్ని సూచించే వస్త్రాన్ని కట్టాలి. ఆ నిషిద్ధ సరంజామా అంతా పట్టుకొని ప్రేతాత్మలు సంచరించే శ్మశానానికి చేరుకోవాలి. అక్కడ కాలిపోతున్న శవంపై ఉన్న నిప్పు కణికను తీసుకురావాలి. ఆ అగ్నిలోనే ఆ ద్రవ్యాలన్నీ ఆహుతి చేసి బొమ్మకు శవధూపాన్ని ఇవ్వాలి. ఆ బొమ్మకు నోటిపై కుంకుమ తిలకం దిద్ది బియ్యపు పిండిలో అట్లు సమర్పించాలి. అప్పుడే బేతాళ వశీకరణ మంత్రం పఠించబడుతుంది. అంధకారే నివాసంతం శ్మశాన వేదన ఆగచ్చ ఓం బేతాళయ తరగతి ఆగచ్చ. ఆ ఒక్క మంత్రోచ్చరణతో బేతాళుడు వశమవుతాడు. తాంత్రికుడు తన కోరికను బేతాళుడు ముందు ఉంచుతాడు. అయితే ఇక్కడే ఉంది ఒక మహారహస్యం. తాంత్రికుడు కోరుకున్నది జరగాలంటే ఈ పూజ చేసిన బానిసను బలివ్వాలి.